హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగా పూజ చేసుకున్నట్టుకున్నారు కదా. అందరు పిక్స్ చూస్తుంటే హ్యాపీ హ్యాపీ అనిపించిందండి. ప్రతి ఒక్కరు చాలా బాగా డెకరేషన్ చేసుకుంటున్నారు. అదేంటంటే మన కంటికి ఆనందం, మనసుకు ఆనందం అండి డెకరేషను. దాని తాలూకా తాత్పర్యం అది. డెకరేషన్ చేసామంటే కాదు. అయితే ఈ పువ్వులన్నీ కూడా మా ఇంట్లో పూసినవేనండి. ఒక బంతి, చామంతి, గులాబీ ఇవి మాత్రం బజార్ నుంచి తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా మా ఇంట్లో పూసిన పువ్వులండి. పత్రి అంటారు, 21 రకాల పత్రి. ఆ పత్రి కూడా మా ఇంట్లో ఉన్నవే, పువ్వులు కూడా మా ఇంట్లో ఉన్నవే. ఈ పసుపు గణపతిని నేను చేసుకున్నానండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎలక చూసారా, ముద్దుగా కూర్చుంది. ఆ పూజ కూడా మీరు చూడండి. అందరికీ ఇష్టమైన పూజ అండి గణేష్ పూజ. పిల్లలతో సహా, ప్రతి ఇంట్లో పిల్లలతో సహా మనం అందరం చేసుకుంటామండి. పిల్లలకి చాలా ఇష్టమైన పూజ ఇది. ఎందుకంటే వాళ్ళు కొత్త డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళక్కర్లేకుండా ఒక్కొక్క స్కూల్లో పూజ చేసుకుంటారు. ఆ స్కూల్కి కూడా పిల్లలందరూ వెళ్ళి పూజ చేస్తారు. ఒక్కొక్క దగ్గర మామూలు వీధుల్లో పెండాలు పెట్టి పూజ చేసుకుంటారు. వాళ్ళకి అది చాలా హ్యాపీ అనిపిస్తుంది పిల్లలందరికీ కూడాను. పిల్లలందరూ కూడా చాలా ఆనందపడతారు. పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి చేసుకునే పండగ అండి ఇది. చాలా బాగా చేసుకున్నాం కదా ఈ సంవత్సరం. భాద్రపద మాసంలో వచ్చిన వినాయక చవితి. దీని తర్వాత ఇంకా దసరా అండి నెక్స్ట్. అప్పుడు ఇంకా బాగా చేసుకుంటాం దసరా. నవరాత్రులు, 9 నవరాత్రులు. గణపతి బప్ప మోరియా. ఓకే అండి, బాయ్.